ఈ పునరుద్ధాన దినంలో మనం ప్రవేశింపజేసిన దేవునికి వందనాలు చెల్లించనంటున్నాం. గత వారం అంతా తోడుగొట్టు వచ్చినాడు. ఈ పునరుద్ధాన దినంలో దేవుడు మనం ప్రవేశింపజేసినాడు, సజీవ లెక్కలో ఉంచినాడు. దేవుని స్తుతించడానికి వచ్చిన మనం మరి ఉదయకాల ప్రారంభ ప్రార్థనగా ఉపేందర్ అంకుల్ దేవుని ప్రార్థించి స్తుతించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశరీరులకు దేవుడవైన మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయువాడా, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య క్రియలు చేయువాడా, ఆలోచనకర్త, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని గత రాత్రి అంతా కాచి కాపాడి సుఖమైన నిద్రను చురుకైన మెలుకొనిచ్చి ఈ ఉదయకాల సమయంలో గూగుల్ మీట్ లో నీ పాద సన్నిధిలో మేమందరం చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీకు మొక్కుటకు ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యం కొరకు మరి ఒకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయనా, ఇచ్చింది మర్చిపోవుటకు నీవు అన్యాయస్తుడవైన దేవుడవు కాదు. ఏది మీకు ఖర్చు చేసినా తిరిగి నాయన రెండంతలు ఇచ్చే దేవుడవు. మరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాక వెనుకబడి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నా తండ్రి, ఎత్తబడే వధువు సంఘంలో మేము వెనుకబడిపోతే మరి యజమానుడు తలుపు వేసుకుంటే మా గతి ఏంటిది అని గుర్తు చేసి మీ అందరి భయం పుట్టించి తండ్రి, గూగుల్ మీట్ లో విశ్వాసులైన వారు అందరూ నా తండ్రి పాల్గొనుటకు అయ్యా మీరు ప్రేరేపించి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకుల్లో పెట్టిన ఈ భారం కొరకు, ఆలోచన కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అతని త్యాగపూరితమైన జీవితాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి. అతని సమర్పణ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మాటకు లోబడి నాయన మరి మంచిరాలకు వచ్చి అద్దెకు మందిరము తీసుకొని సేవ చేయించుండగా నా తండ్రి, మీ కనుదృష్టి దాసునిపై ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను. తండ్రి, మరి అతనికి కావలసిన ఒక స్థలాన్ని ఇచ్చి, మందిరాన్ని ఇచ్చి, గృహాన్ని ఇచ్చి నిండు ఉద్యాపం వరకు నాయన మీ సేవలో కొనసాగి తన సేవను, తన పరిచర్యను నిండుగా ఆశీర్వదించి దీవించి నిండు ఆ నాయన మీరే దీవించవలసిందిగా వేడుకుంటున్నా. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తన సంఘ పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నూతన ఆత్మల చేత మీరు నింపమని వేడుకుంటున్నా తండ్రి. మరి ఫిబ్రవరిలో అయ్యా మరి నా తండ్రి జరిగే పరిశుద్ధ సభలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే కనికరించి ఈల వేసి నీ ప్రజలందరినీ సమకూర్చండి. వారు ఊహించిన వారి కంటే అధిక ప్రజలను చేర్చమని వేడుకుంటున్నా. దానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరే అందజేయండి. అనేకులను ప్రేరేపించి తండ్రి, మరి ఆ సభల కొరకు నా తండ్రి నా బాధ్యతగా నేను ఇయ్యాలనే ఆలోచన పుట్టించి ఆర్థికంగా సహాయం చేసి నా తండ్రి మీకు మహిమకరంగా జరిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని వేడుకుంటున్నాను తండ్రి. వాక్యం విత్తుటకు రానయున్న నీ సేవకుని జ్ఞాపకం చేసుకొని రెండంతల ఆత్మచేత అభిషేకించి నాయన మరి ఆశీర్వదించి దీవించండి. పాటల వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ సభల్లో పనులు చేసే వారిని జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా వారిని ఆశీర్వదించి దీవించండి. వారి అవసరత అక్కర కొరతలు తీర్చండి. నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కనికరించండి, దయచూపండి. వారి సంఘాన్ని ఇంకను ఆశీర్వదించి దీవించండి. నీ సేవకురాలను జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాంతంలో ఉన్న సేవకురాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని బీపీ, షుగర్ నార్మల్ గుంట కుపచూపి ఆయన ఆరోగ్యాల చేత నింపి, దీర్ఘాయు చేత నింపి వారి పిల్లల క్షేమకాలం చూసుటకు సాయం చేయమని వేడుకుంటున్నా. ఇంకను వారి సంఘాన్ని దీవించండి నాయన. మిమ్మల్ని ప్రేమించి వచ్చిన గూగుల్ మీట్ లో వచ్చిన ప్రతి ఒక్కరిని, వారిని, వారి సతీమణులను, వారి పిల్లలను దీవించండి. వారి అవసరతలు అక్కర కొరతలు తీర్చండి. సంఘ అవసరతలు తీర్చవలసిందిగా వేడుకుంటూ విడువను ఎడవాయనని వాగ్దానం చేసిన నీ దయగల హస్తాలకు నన్ను మమ్మల్ని అందరినీ వాక్యం విత్తనై ఉన్న నీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. రెండంతల ఆత్మచేత అభిషేకించిన ఆయన మీ మాటలు అతని నోట్లో పెట్టండి. వాక్యాన్ని నా తండ్రి మేము విని, ఈ చెవున విని
ఆ చెవున విడిచిపెట్టే వారం ఉండకుండా తండ్రి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారం జీవించి నా తండ్రి ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు నెరవేర్చి నా తండ్రి శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించి శ్రమపడి నీ రాజ్యంలో చేరుటకు మా ఒక్కొక్కరికి సాయం చేయవలసిందిగా వేడుకుంటూ నన్ను మమ్మల్ని అందరినీ వాక్యం విత్తనైన నీ సేవకుని అందరిని అప్పగించుకొని ఏసునామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్ని విషయాల గురించి ప్రార్థించిన మీకు వందనాలు అంకుల్. దేవుడు మీకు సహాయం చేయను గాక, తోడవుడును గాక. మరి ఈ దినమునకై పాట పాడవలసిందిగా సేవకురాలని కుటుంబంతో సహా పాడవలసిందిగా ఆహ్వానిస్తుంటున్నాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నోండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వారు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వారు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియో నా పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. థ్యాంక్ యూ. పాట పాడిన మీకు వందనాలను. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన ఒక సమయానికి వచ్చిన దేవుని వాక్యంను అందించవలసిందిగా దైవ సేవకులను ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ పరిశుద్ధ జనాంగమా, మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహా పరిశుద్ధ నామములో మీ అందరికీ యొక్క ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను.
పాట పాడుతుంటే నా కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నాయి. మనమందరం కూడా పనికిరాని వాళ్ళం కదా. మనందరం కూడా ఆయన పనికిరాని మనల్ని ఆయన పనికి అప్పగించాడు. చాలా సంతోషమైనటువంటి పాట. సమయం ఇచ్చిన మీ అందరికీ మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. చూడండి. సమాధానపరచువారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇంగ్లీష్లో ఒక మాట చదువుతున్నాను, దయతో గమనించండి. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే షల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్. పీస్ మేకర్స్, మీరు అప్పుడప్పుడు వార్తల్లో మీరు విని ఉంటారు. పీస్ మేకర్ అనే మాట, సమాధానం అనే మాట కొంచెం తక్కువగా వింటాము. మధ్యవర్తి అనే మాట కూడా మనం వింటుంటాము. సమస్యని సరిచేసేవారని. ప్రపంచంలో కే పాల్ గారు అనేకమైన సందర్భాల్లో ఒక దేశానికి సంబంధాలు చెడిపోయినప్పుడు హి వాజ్ అ పీస్ మేకర్ వన్స్ అపాన్, నాట్ నౌ. అయితే మనము దేవుని కుమారులం అనిపించుకోవాలంటే ఒక కుటుంబంలో ఉత్పన్నమైన సమస్యనే కానీ, ఒక అన్నదమ్ముల మధ్య కలిగిన సమస్యనే కానీ, భార్యాభర్తల మధ్య కలిగిన సమస్యనే కానీ, సంఘములో సమాజంలో ఎక్కడ ఒక సమస్య ఉత్పన్నమైనా దానిని దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో సరిచేయడం అనేది, అప్పుడు ఆ సరిచేసినప్పుడు దేవుడి కుమారులుగా మనం పరిగణించబడతాం. అంటే క్రైస్తవులైన మనమందరము కూడా సమస్యలు సృజించే వారము కాకూడదు, సమస్యల్ని సరిచేసే వారముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. అంటే మనము ఎక్కడ ఉన్నామో అక్కడ సమాధానం ఉండాలి. ఏ మందిరంలో ఉన్నామో ఆ మందిరంలో సమాధానం ఉండాలి. ఏ ఊర్లో ఉన్నామో, ఏ కాలనీలో ఉన్నామో, ఏ ఇరుగు పొరుగు వారి మధ్యలో మనం ఉన్నామో అక్కడ సమాధానము కలిగించే వారముగా ఉండాలి. అప్పుడు ఆ ప్రజలైనటువంటి వారు అన్య జనాంగమే కావచ్చు, లేకపోతే విశ్వాసులే కావచ్చు, వారు మన అనుకుంటారు దేవుని కొడుకయ్యా, దేవుని బిడ్డయ్యా అని అంటారు. అయితే మనము దేవుని కుమారులుగా ఉండాలంటే సమాధాన పరిచే వారమే ఉండాలి. చాలా మంది సమాధాన పరచడం పక్క పెట్టి సమాధానం ఉన్న కాడ సమస్య సృష్టిస్తారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. మనమందరం కూడా ఈ దినమున వాక్యం వినే ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ కూడా మరి సమాధాన పరిచేవారుగా మీరు ఉండండి. మీ కుటుంబాల్లో కానీ ఎక్కడైనా కానీ గాక సమస్యను జటిలం చేసేవారుగా ఉండకూడదు. కొంతమంది పెద్దరికము కావాలని చెప్పేసి ఇద్దరి మధ్య సమస్య సృష్టించి ఇద్దరిని పిలిపించుకొని తన పెద్దరికం ఏంటో చూపిస్తాడు. అది కరెక్ట్ కాదు, మళ్ళీ అది కూడా పాపమే. కానీ ఇక్కడ మనం చూస్తే క్రీస్తు ప్రభువారు ఆ కొండ మీదకి వెళ్ళి చెప్పే మాటల్లో నన్ను మనందరూ కూడా ఈ సమాజానికి, ఈ దేశానికి, ఏ దేశంలో అయితే మనం నివాసము చేస్తున్నామో, ఏ భూమండలం అయితే మనం ఉంటున్నామో అక్కడ మనం సమాధాన పరిచే వారముగా ఉండాలని దేవదేవుని యొక్క సంకల్పం అయింది. అయితే క్రీస్తు ప్రభువారు కూడా సమాధానకర్తగా వచ్చాడనేది ఒక మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను. ఆయన సమాధానకర్తగా రాకపోతే మనమందరం ఎక్కడ ఉండే వాళ్ళమో ఒకసారి మీరు ఆలోచించండి. మన జన్మ కర్మ పాపములు క్షమించడానికి క్రీస్తు ప్రభుల వారు పరలోకం విడిచి భూలోకానికి వచ్చి తండ్రికి మనకి మధ్య వారధిగా ఆయన వచ్చి మనందరి పాపాలు కడిగి వేయడానికి ఆయన శిలువ మాను మీద తను తాను బలిపశుగా అర్పించుకున్నాడు. దానికి ఒక మాట అంటున్నాడు చూడండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము
19, 20 మనం చూసినట్టయితే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెనని, సర్వ సంపూర్ణత పర్ఫెక్ట్ గా ఉండాలని, ఆయన యందు నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఏం సంధి చేశాడు? రక్తముతో సంధి చేశాడు. ఈ యాజకుడు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళాలంటే దేనితో పోవాలి? పాపరహితమైనటువంటి పశువు యొక్క రక్తమును తీసుకొని వెళ్ళాలి. అది ఆచారంగా పరిగణించబడది. క్రొత్త నిబంధనగా వచ్చిన క్రీస్తు ప్రభుల వారు తండ్రికి మనకి మధ్య వారధిగా ఉండడం కొరకు ఆయన జంతువుల యొక్కయు పక్షుల యొక్క రక్తము కాకుండా తన పరిశుద్ధమైన రక్తమును తీసుకొని, ఇదిగో నీకు నాకు మనందరికీ తండ్రితో సంధి చేసి మన పాపాలన్నీ పరిహరించి, అపరిశుద్ధులమైన మనము పనికిరాని పాత్రగా జీవించే మన జీవితాల్లో మనమందరం కూడా అమూల్యమైన పాత్రలుగాను, వెలగలిగిన పాత్రలుగాను జీవించాలని ఇదిగో ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. ఆ సంధి చేసిన తర్వాత ఆయన ద్వారా సమస్తమునవి, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని తండ్రికి ఇష్టమైంది. ఆయన పరలోకములో ఉన్న వాటినే గాని, భూలోకములో ఉన్న వాటినే గాని అన్నిటిని కూడా తండ్రితో సమాధాన పరుచుకోవాలని, తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి క్రీస్తు రక్తముతో మన పాపాలు కడగడానికి ఆయనకి ఇష్టమైందట, అభిష్టమైందట. ఒకప్పుడు మనం ఎలాంటి వారము? 20వ వచనం మనం చదివినట్టయితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని, దేవుడు అంటే ఎరగని వారము, దేవుని పేరు వినడానికి ఇష్టపడినటువంటి వారము, పలకని వారముగా ఉన్న మన జీవితాల లోపల దూరస్తులుగా ఉన్న మనల్ని దేవుడు అనేది, పరలోకం అనేది ఏమాత్రము గురి లేకుండా జీవించే మన జీవితాల లోపల దూరస్తులుగా ఉన్న మనల్ని మీ దృష్టిల వల్ల, మీ మనసులో విరోధ భావము గలవారు ఇండిన మిమ్మును కూడా తన సన్నిధిని, విరోధ భావము, ఎందుకంటే అనేకమైన చాలా మంది క్రైస్తవులకు వచ్చిన వారు అంటారు, మా దగ్గర కోటాను కోట్ల మంది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, మీ దేవుడితో మాకేమి అవసరమని అని అంటారు కదా. విరోధ భావము గలవారినే ఇండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, సంధి పరిశుద్ధులుగా ఉండడం కొరకు ఆయన సంధి చేశాడు. ఎందుకు ఆయన రక్తమును చెందించాడు? ఎందుకు పరలోకము నుంచి విడిచి భూలోకానికి వచ్చాడు అనంటే, సంధి చేయడానికే వచ్చాడు, మధ్యవర్తిత్వం వహించడానికే వచ్చాడు, దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేయడానికే వచ్చాడు. దేవుడు లేని మనందరూ కూడా దేవుడుగా మనకి ఆయన వచ్చాడు. అదే కాదు, పాపములో జీవించే మనందరినీ పాపము కడిగివేయడానికి వచ్చాడు. ఆయన సంధి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సంధి చేశాడు, ఆ రక్తమును చెందించాడు, ఆ రక్తమును తీసుకుని తన యుద్ధకు వెళ్ళాడు. ఇదిగో ఈనాడు నీవు నేను దేవాని, తండ్రి అని, అబ్బాయి అని మనము ప్రార్థన చేయడానికి మనకు ఒక హక్కును కల్పించాడు, ఒక దారిని చూపించారు. దారి తెలవని మనల్ని, చీకటిలో సంచరించే మనల్ని, ఆ లోయల్లో ఉన్న మనల్ని, కష్టాల్లో ఉన్న మనల్ని ఇదిగో మనల్ని కడతీర్చడానికి, ఆ పరలోక మార్గము సుముఖము చేయడానికి, అనగా తేలిక చేయడానికి ఆయన నీకు నాకు మనందరికీ మార్గాన్ని చూపించడానికి, తండ్రితో సంధి చేయడానికి ఆయన త్యాగము చేస్తున్నాడు. ఆ త్యాగములో ఏమి ఉంది? ఏమి కోరుకుంటున్నాడు? ఆయన సమాధానపరిచే యొక్క ఉద్దేశం ఏమై ఉంది? అది ఏదే అంటే, ఆ రక్తమును తీసుకుని పోయిన ఆ పరిశుద్ధమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు తండ్రితో మనందరినీ ఏమై ఉండాలని కోరుకుంటున్నాడు? తండ్రి ఏమని కోరుకుంటున్నాడు? కుమారుడు ఏమై కోరుకుంటున్నాడు? ఆయన కోరుకునేది ఏంటంటే, మనమందరం పరిశుద్ధులుగా ఉండాలని. దిస్
ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేరు. పరిశుద్ధత లేకుండా పరలోకము చేరలేరు. ఇదిగో నీవు నేను మనందరము కూడా అపరిశుద్ధంగా జీవించే, దేవుడంటే తెలవకుండా జన్మ పాప కర్మములతో కొట్టమిట్టుతూ కొర ప్రాణముతో ఉన్న మనల్ని ఇదిగో ఆయన మంచి సమరుడుగా మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన కష్టములు ఎరిగాడు, మన బాధలను తెలుసుకున్నాడు, మన లేమిని చూశాడు, మన వేదన గుర్తించాడు. ఆయన గుర్తించిన దేవుడు మనల్ని విడిచి వెళ్ళలేదు. కానీ మనందరి నిమిత్తమై, సర్వలోకము నిమిత్తమై, సర్వమానవాళి నిమిత్తమై, సమస్తమైన నరుల కొరకు ఆయన గొప్ప త్యాగము చేశాడు. ఆ త్యాగము యొక్క విలువ, ఒక పాపీర మనిషి నరకానికి వెళ్ళవలసిన వాడు పరలోకం వెళ్ళడానికి ఆయన మార్గాన్ని సరిచేశాడు. ఆ మార్గాన్ని ఎందుకు చేశాడంటే నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలని. ఆ ప్రభువును అనుకరించాలంటే పరిశుద్ధ లేకుండా ఆయన అనుకరించలేము. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఈ లోకము లోపల ఈ లోక మాలిన్యము మనకి అంట కూడా మనము జీవించాలని. ఇంకా నన్నాడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, ఏమాత్రము దోషము లేనిటువంటి వారముగా. దోషమంటే అంతరంగములో కూడా దోషము రాకూడదు, ఆలోచనలో కూడా దోషము రాకూడదు. పాపము పక్క పెట్టండి. పాపము చేయటము కాదు, కానీ పాత నిబంధన గ్రంథంలో పాపము చేస్తే బలి అర్పిస్తే దానికి పాప విముక్తి కలిగేది. కానీ ఈనాడు ఈ క్రొత్త నిబంధన యొక్క సూత్రము ఏదంటే మానవులైనటువంటి వారు పాపము చేయటం పక్కగా పెట్టాలి, పాపపు ఆలోచన కూడా వారికి అంతరంగంలో రాకూడదు అంటున్నాడు. అందుకే నిర్దోషులుగా ఉండాలి. ఆయనను చూసినప్పుడు, నీ అంతరంగమును చూసినప్పుడు, నీ హృదయమును చూసినప్పుడు కంపు కొట్టేది కాకుండా ఇంపైనదిగా నీ హృదయము కనబడాలి. నిర్దోషంగా కనబడాలి నీ హృదయం. నీ హృదయంలో ఏమాత్రము ఎవరి మీద ద్వేషము, నీ హృదయంలో ఏమాత్రము ఈర్ష్య, నీ హృదయంలో ఎవరి మీద పగ లేకుండా ప్రతి వారిని క్షమిస్తూ పాపపు ఆలోచనలు కట్టి పెడుతూ ఇదిగో మనము నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు. మొదటి మాట, సంధి చేసిన ఉద్దేశము, సమాధానపరిచిన ఉద్దేశము ఏదంటే ఇదిగో నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలని. రెండవ మాట, నిర్దోషులు కనుక ఆలోచనలో కూడా పాపము రాకూడదని, నిరపరాధులుగా ఏ అపరాధము చేయనటువంటి వారముగాను నీవు నేను ఈ లోకములో జీవించి ఆ రకంగా జీవించిన జీవితాన్ని తండ్రి ఎదుట మనం నిలబెట్టాలనుకున్నాడు. ఎలా నిలబెట్టాలనుకున్నాడు? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టాలనుకున్నాడు. 3 మాటలు గమనించాలి. మొదటి మాట, పరిశుద్ధులుగాను అంటే పరలోకంలో మనం చేరేటప్పుడు చేరాలంటే మొదటి మాట మనలో పరిశుద్ధత ఉండాలి. రెండవదిగా నిర్దోషులుగా మనము జీవించాలి. మూడవదిగా నిరపరాధిగా జీవించాలి. ఏ పాపము లేని వాడుగా, అపరాధములు లేకుండా మనల్ని తండ్రి ఎదుట నిలబెట్టాలనుకున్నాడు. ఆయన ఆలోచన అది. ఆయన ఈ లోకానికి వచ్చి సంధి చేసింది సమాధానపరిచి దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనిగా ఈనాడు మనమందరము ఈ మహాదేవుడిని, మన కొరకు ప్రాణతర్పణ చేసిన, మనని ప్రేమించిన ఆయన మనం అనుదినము ఆయన పేరుని మనం కొనియాడుతూ ఆయన నామంలో ప్రార్థన చేస్తాము, ఆయన నామంలో ముగిస్తాము కూడా. తండ్రితో డైరెక్ట్గా మనకి సంబంధం లేదు, ఆయన ద్వారా మాత్రమే సంధి. అయితే నీవు నేను మందరము కూడా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. ఇప్పుడు సమాధానపరిచాడు. దేని ద్వారా? ఆయన మరణము ద్వారా.
ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఆయన శరీరముతో మరణించడము, ఆ రక్తము చిందించబడము, దాని ద్వారా మన దేవుడితో తండ్రితో సమాధాన పరిచాడట. సమాధాన పరచడానికి గల ఉద్దేశాన్ని మనము గుర్తెరిగాము. దాన్ని మనం మర్చిపోకూడదు. ఒక మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను, లోకములు కూడా సమాధాన పరిచే ఒక స్త్రీని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లోకి వెళ్ళి మొదటి సమూయేలు గ్రంథము, యేసుక్రీస్తు ప్రభువారు సమాధాన పరిచాడు. మన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా జీవించడం కొరకు తండ్రి యొద్ద నిలబెట్టడానికి ఆయన చేశాడు. ఇప్పుడు బైబిల్లో ఉన్న ఒక స్త్రీని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక నాబాలు అని ఒక వ్యక్తిని చూస్తాం. చాలా ధన సంపన్నుడైన. అయితే 3వ వచనం చూడండి, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. సుబుద్ధి కలిగిన స్త్రీ, సుబుద్ధి లేని గుణవతి అయిన స్త్రీ తన ఇల్లును కట్టునన్నాడు. సుబుద్ధి లేని స్త్రీ ఏం చేస్తుంది? 3 రాళ్ళు తన ఇల్లును ఊడబెరుకును. ఇదిగో ఈ స్త్రీ గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఏ ఒక కష్ట సమయం లోపల రాజైన దావీదు అన్నపానములు కావాలని తన మధ్య దగ్గర ఉన్న వ్యక్తులను పంపించాడు నాబాలు దగ్గరికి. నాబాలుకి ఎంతో మేలు చేశాడు. ఆయన మందలు ఎవరు దొంగిలించకుండా అరణ్య ప్రాంతంలో వీరు కాపలా కాశారు. అయినా ఒక్కసారి అవసరం కొరకు మనిషిని పంపిస్తే ఆయన అన్న మాటలు మనం చూసినట్టయితే ఎంత బాధ కలుగుతాయో చూడండి. 11వ వచనం చూడండి, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెలకు బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరిని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా, బొత్తిగా ఎరిని అంటే ఇంతకాలం మేలులు పొందాడు, మేలులు మర్చిపోయాడు. అయితే ఈ వర్తమానము దావీదుకు తెలిసిన వెంటనే రాజుగా అప్పటికింకను ప్రతిష్ఠించబడలేదు. అప్పుడు ఏం చేశాడో చూడండి, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకుండనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. ఈ వర్తమానము తెలిసిన వెంటనే ఈ యొక్క మరి నాబాలు పనివారిలో ఒక పనివాడు పరిగెత్తుకుంటూ ఈ యొక్క అబీగయీలు దగ్గరికి వెళ్ళాడు. అబీగయీలు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమి చేయాలి, మన యజమానుడి నుండి వాడు ఇగో ఈ రకంగా కబురు పంపించాడు అనంటంతో, తెలివైన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, వివేచన కలిగిన స్త్రీ, సమాధానపరచడానికి ఇష్టపడ్డ స్త్రీ. కొన్నిసార్లు స్త్రీల యొక్క పాత్ర చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు. 18వ వచనం చూడండి, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరస తిత్తులను వడిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్షలను 200 అంజూరపు వడలను గార్ధబుల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనకండు వచ్చిదని తన పని వారికి ఆజ్ఞానించి గార్ధం మీద ఎక్కి పర్వతం లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులు ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొను. అంతకు మునుపు దావీదు నాబాలు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా అరణ్యములో తన ఆస్తి అంతయు నేనే వ్యర్థము కాయిచూ వచ్చిదని ఉపకారము నాకు అపకారము చేసి ఉన్నాడే అనుకున్నాడు. ఈమె వెళ్ళి ఆయన దగ్గరకు పోయి 25వ వచనం అంటాడు, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములోనే సూచిస్తుంది. అతని పేరు నాబాల్ అనగా మోటుతనము గుణము కలిగిన వాడని చెప్పి ఆమె తీసుకొని వచ్చి అయ్యన్ని కూడా ఆయనకి సమర్పించడం మనం చూస్తున్నాం. అంటే సమస్య వచ్చినప్పుడు భర్తకి దావీదు మధ్యలో సమస్య వచ్చినప్పుడు అయ్యో ఆయన పెద్దవాడు నాకెందుకులే అనుకోలేదు. ఆ సమస్యకి పరిష్కారం ఏంటి? వారు అడిగింది ఏంటి? భోజనం అడిగారు. భోజనం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నది. చాలా యుక్తిగా
భోజనము సిద్ధపాటు చేసి వెళ్ళి రాజుతో సంధి చేసుకుంది. ఇదిగో ఒకసారి మనము గమనించాలి. నిన్ను నన్ను సమాధానకర్తలుగా, పీస్ మేకర్గా ఉండాలని దేవుడు, జ్ఞాపకం ఎరిగిన దేవుడు నీకు నాకు మనందరికీ ఈ యొక్క ఆయుష్ని ఇచ్చాడు, ఈ రక్షణ ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుడు కూడా పీస్ మేకర్ కావాలి, సమాధాన పరిచేవారుగా ఉండాలి. దయతో మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన రక్షణలో ఒకటి ఏదంటే నువ్వు సమాధాన పరిచేవాడుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సమస్య జటిలమైనప్పుడు, ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఏ రకంగా సమస్యను పరిష్కరించాలో, సమస్యకు మూలమేదో నువ్వు వెతికితే అక్కడ సమాధానము దొరుకుతుంది. ఇదిగో సమస్యకు మూలము ఆమె వెతికింది ఏంటి? భోజనము కొరకే సమస్య వచ్చింది కాబట్టి ఆ భోజనమే ఇస్తే సమస్య పోతుంది కదా అనుకున్నది. ఇదిగో మనము కూడా సమస్య పరిష్కరించే వారముగా ఉందాము. సమాజానికి మేలు చేసే వారముగాను, సంఘానికి మేలు చేసే వారముగాను, సంఘములు సమస్యలు సృష్టించే వారము కాకుండా సంఘానికి మేలు చేసే వారముగా ఉందాము. దేవుడు ఏ ఉద్దేశముతో మనల్ని రక్షించాడో, ఇదిగో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఉండుట కొరకు దేవుడు మన ఏర్పాటు చేసుకుని తన తండ్రి ఎదుట నిలబెట్టాలనుకున్నాడు. దానికి నీవు నేను సిద్ధపడుతూ లోకంలో సమాధానకర్తలుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేరకు జీవిస్తాము. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందలు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడిన యొక్క వాక్యం బట్టి మీకు వందనాలన్నా. మరి మేము కూడా దేవునితో ఇతరులు సమాధానం కలిగి ఉండటకు దేవుడు సహాయం చేయను గాక. మరి ఈ యొక్క దిన క్యాలెండర్ వాక్యం చదవలసిందిగా దేవి సిస్టర్ను ఆహ్వానిస్తున్నాం. ఇంగ్లీష్ తెలుగు చదవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అన్న. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. In English, Acts 7th chapter 7th verse. నా దాంట్లో 3 ఉన్నాయండి, చదువుతాను నేను. ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ. థ్యాంక్ యూ అన్నా. చదివిన మీకు వందనాలు. ఇక ముగింపు ప్రార్థనకు వచ్చినాం. విన్నపాలు గమనించండి. మరి ఈరోజు మా కోడలు బర్త్డే కూడా ప్రార్థించండి, ఎప్సిబా బర్త్డే. మరి యొక్క ఈరోజు పునరుద్ధాన దినం, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సమయానికి చేరడానికి ప్రయత్నించండి. మరియు ఈ ఆరాధన వర్తమానంలోను బల్ల వర్తమానంలో దేవుడు సేవకులను ఆయా విధంలో ప్రదేశాల్లో ఉంటుండగా సరైన రీతిలో మరి సరైన ఆత్మీయతలో వాడబడటానికి కూడా ప్రార్థించండి. ఈరోజు మరి బాగులేని వారి గురించి ప్రార్థించండి. మరి ఈరోజు జరగనున్న సార్వత్రిక సంఘంలో జరగనున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకుని మన మధ్యాహ్న కూడా పరిశుద్ధ సమాజ కూడికలు ఉంటున్నాయి, వాటి గురించి కూడా ప్రార్థించండి. మరి సంతానం లేని వారి గురించి ప్రార్థించండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి గురించి ప్రార్థించండి. మీకు తెలిసిన యొక్క విన్నపాములు ఏమైనా ఉంటే కూడా మీరు ప్రార్థించండి. ముగింపు ప్రార్థనగా సహోదరి కవిత ముత్యంపేట గారిని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయతో ఏమైనా మనవులు ఉంటే తెలుపగలరు. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఘనుడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నిందారహితుడవైన మా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన వాడవేసయ్యా. మేము నమ్మదగిన వారము కానప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. నీ కృపా వాత్సల్యతను దినదినము మా ఎడల నూతన పరుస్తూ ఈ రీతిగా మమ్మల్ని బ్రతికిస్తున్న నీ అపారమైనటువంటి కృపకు, దయకు, ఆదరణకు ఏమిచ్చి మీరు నాని తీర్చగలము ప్రభువా. ఈ ఉదయకాల సమయములో సంఘముగా కూడి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని మా నోటితో మీ నామాన్ని ఉచ్చరించడానికి
మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతకై మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. రాత్రంతయు కాచి కాపాడి మాకు మంచి నిద్రను దయచేసి మరి ఒక నూతన దినమును, ఆరోగ్యమును, ఆయుష్షును మాకు వరముగా అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకిచ్చినటువంటి కృపకై మీకు కృతజ్ఞతలు ప్రభువా. మేము బ్రతికి ఉన్నామంటే మీ కృప, జీవించి ఉన్నామంటే మీ కృప, మిమ్మల్ని స్తుతించగలుగుచున్నామంటే నీ కృప. నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నటకు మేము ఏపాటి వారము ప్రభువా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఊపిరి వారము. నీవు మమ్మల్ని బ్రతికించినావంటే మా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో దానిని మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో. దేవా మీకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా దేవా, ఇదిగో ఈ సమయంలో నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ దినాన సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదనని నీవు మాట్లాడినందుకు మీకు వందనాలు. నీ మాట అయ్యా అది అగ్ని వంటిది ప్రభువా, మాలో ఉన్న మలినాన్ని దహించి వేస్తుంది. మీ మాట సుత్త వంటిది, మా బండలాంటి హృదయాన్ని పగలగొడుతుంది. అయ్యా మీ మాట అయ్యా నీళ్ళ వంటిది ప్రభువా, అది మా యొక్క సర్వ శరీరాన్ని, మలినమై ఉన్న శరీరాన్ని కడిగి వేస్తుంది ప్రభువా. నీ అద్భుతమైనటువంటి మాటను ఈ దినాన మాకు తెలియజేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు అయ్యా. మేము ఎవరితో సమాధాన పడాలి, మేము ఎట్లాంటి సమాధానాన్ని కలిగి ఉండాలని మాట్లాడినారు. మరీ ముఖ్యముగా ప్రభువా, నీవి లోకానికి సమాధానకర్తగా దిగి వచ్చిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు. నీవు గనుక సమాధానకర్తగా ఈ లోకానికి దిగి రాకపోతే తండ్రికి మాకు ఎప్పటికీ ఎడబాటు ఉండేది ప్రభువా. కానీ తండ్రితో మమ్మల్ని సమాధాన పరచుటకు తండ్రి, మేము అపవిత్రులుగా ఉన్నప్పుడు మమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులనుగా, నిరపరాధులుగా చేయడానికి, తండ్రి ఎదుట మమ్మల్ని నిలబెట్టడానికి నీవు ప్రభువా ఈ లోకానికి తగ్గించుకొని సమాధాన పరచుటకు వచ్చిన సమాధానకర్తవై ఉన్న దేవుడవయ్యా, మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకు వందనాలు అయ్యా. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము ద్వారా మాకు పాప విమోచన కలగదని నీవే నీ పరిశుద్ధమైన రక్తమును చేత పట్టుకొని తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రికి మాకునున్న అడ్డుగోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసి మమ్మలను ప్రభువు ఏకము చేసి సమాధాన పరిచిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీకు పరిశుద్ధమైనటువంటి మాటలను మాకు అందించినందుకే మీకు వందనాలు తండ్రి. సంఘములో కూడా అయ్యా ఒకవేళ మాలో భేదాభిప్రాయాలు కలిగించి ఆత్మ కనుక మమ్మల్ని ఏలితే ఈ దినాన్ని నుంచి సమాధాన పరిచే ఆత్మ ద్వారా మేము ముందుకు నడవాలని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం దేవా. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ దినమున ప్రభా, ఇదిగో మీ విత్తబడినటువంటి వాక్యమును మా హృదయములో ఫలింపజేయండి. వాక్యానుసారముగా జీవించే జీవితాన్ని దయచేయండి. విని విడిచిపెట్టే వారముగా ఉండకుండా వాక్యానుసారముగా బ్రతికే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యము వినువారు మాత్రం కాక వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండవలనని మీ లేఖనము సెలవిస్తుండగా లేఖనానుసారముగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. కొన్ని ప్రార్థన మనవులను తీసుకొని మీ పాదాల యొద్దకు ఉదయకాల సమయంలో మేము వస్తున్నాము తండ్రి. మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ పునరుత్థాన దినాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు వందనాలు. 2వ నెల 2025 2వ నెల మొదటి పునరుత్థాన దినాన్ని మా జీవితానికి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పునరుత్థాన దినమందున సంఘమనే సహవాసముగా కూడి మిమ్మల్ని ఆరాధించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు అయ్యా. నీ దాసుడు వెళుతున్నటువంటి మొదటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. 2వ ఆరాధనలో మీరు తోడుగా ఉండండి దేవా. మీకు స్తోత్రాలు. ఆరాధన క్రమము మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, క్రమముగా, మర్యాదగా జరుగుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అందరము ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆరాధన క్రమము ఆది మొదలుకొని అంతము వరకు మీ అధ్యక్షతలో మీరు ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు అయ్యా. ఏ మనుషునికో ఎవరికో కాదు, కానీ కేవలము నీ నామానికి మాత్రమే ఘనత ప్రభావములు కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం దేవా. మీ కృప చూపించండి. ఆరాధనలంతట్లో మీ అధ్యక్షతలో ప్రతిదీ నడిపించి మీరు మహిమనందుకొనమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో ఇదిగో హెబ్సిబా సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. తనకు మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. గడిచిన కాలంలో కాపాడినారు, మీకు వందనాలు. ఈ నూతన
నూతన సంవత్సరమును మరొక సంవత్సరం దయాకిరీటముగా ధరింపజేసినారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా. తన జీవితంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు ప్రభా. రాబో అయా యొక్క పరిశుద్ధుల కూడికలు ప్రభా మీరు జయకరముగా జరిగించండి దేవా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నాకు యెహోవా వలన సహాయము కలుగునని నీ భక్తుడు నీ వైపు చూస్తున్నట్లుగా నీ వైపు చూస్తున్నాం. మేమేమీ చేయలేని బలహీనులము, మా బలవంతుడైన దేవుడవు మా ప్రక్కనున్నావన్న ధైర్యము తండ్రి. కూడికలు జయకరముగా జరిగించి ఏమి కావాలో ఏది అవసరతగా ఉన్నదో సమస్తమును మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయంలో అనారోగ్యముతో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి, బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరిని నీ కృపాస్థలకు అప్పగించుకొని చుండగా జరగవలసిన కార్యమంతయు మీరు జరిగించి మహిమనందుకొనుమని ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభువా సన్నిధిలో చేరి ప్రార్థించే గొప్ప అర్హతను, భాగ్యమును, ధన్యతను నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడు, పునరుత్థానుడు, మరలా మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రార్థించిన మీకు వందనాలక. దేవుడు మీకు సహాయం చేయను గాక. మరి యొక్క ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా సేవకుని ఆహ్వానిస్తుంటున్నాం. ఎప్సిబా, wish you happy birthday to you. God bless you. God will give you to good health and wisdom. Thank you. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ దినమునైనా మా అందరికీ జీవితాల్లో ఆశీర్వాదకరమైన విచారాలతో మమ్మల్ని ఆశీర్వదించండి. మీ మందిరాలకు వచ్చేవారు ప్రతి వారికి మీ యొక్క ఆత్మతో వారితో మాట్లాడండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనలను, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ప్రాతకాలంలో కలుసుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.